హలో అందరికీ తమ్నైల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. ఇది నా శ్రీమంతం వీడియో అనమాట. నా శ్రీమంతం వచ్చేసి ఏప్రిల్ 30th అయితే జరిగింది. బట్ ఇప్పుడు అప్లోడ్ చేసినందుకు సారీ అండి, లేట్ అయింది. యాక్చువల్గా కెమెరామ్యాన్ నుంచి వచ్చే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం అతనికి ఏదో ఇష్యూ ఉండి ఇంకా నాకైతే హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో నా ఫోన్లో నేను క్యాప్చర్ చేసినటువంటి వీడియోస్ శ్రీమంతం రోజున ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బ్లెస్సింగ్స్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు నా బేబీకి మంచి హెల్త్ బాగుండాలి, అలాగే సేఫ్ డెలివరీ అవ్వాలని చెప్పి. ఇకపోతే నా శ్రీమంతం విషయానికి వచ్చేపట్లకి శ్రీమంతం అయితే నేను అనుకున్నట్టు చాలా చక్కగా అయితే జరిగింది. అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే జరిగిందనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఈ వీడియోలో మొత్తం కూడా మీకు షేర్ చేసుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఇందులో అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు దాకా నా ఛానల్లో ఎవరిని కూడా మీకు పరిచయం చేయలేదు కాబట్టి ఈ వీడియోలో నాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ ఆ రోజు ఏప్రిల్ 13 మార్నింగ్ అయితే లేచి నేనైతే హెడ్ బాత్ చేసుకొని సింపుల్గా మెటర్నిటీ వేర్ వేసుకున్నాను. పంతులు గారు వచ్చేసి అరౌండ్ 10:30 మార్నింగ్ లోపల కూర్చోబెట్టమన్నారు. సో ఆ టైంకి ఇంకా టైం ఉంది కాబట్టి వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. మా పిన్ని వాళ్ళైతే ముందు రోజే వచ్చారు, వాళ్ళు పక్కన రెడీ అవుతున్నారు. అండ్ ఇంకొక రూమ్లో వచ్చేసి శ్రీమంతం కోసం వచ్చిన వాళ్ళకి సారీ ఇవ్వాలి కదా, సో వాటికి సంబంధించిన సారీ ప్యాకింగ్ అయితే జరుగుతుంది. ఏప్రిల్ 29నే చలివిడి అయితే పట్టించేసాము. ఎందుకంటే చలివిడి అనేది ఒకరోజు నైట్ నిద్ర చేసిన తర్వాత ఇవ్వాలంటారు కదా. తర్వాత వచ్చేసి నేను రెడీ అవుదామని చెప్పి ఇక్కడ రెడీ అవుతాకి రూమ్లోకి అయితే వచ్చాను. ఓ పక్కన శారీకి సంబంధించిన ప్యాకింగ్ జరుగుతుంది, అలాగే బయట డెకోర్ జరుగుతుంది. అలాగే నాకు డెకరేషన్కి సంబంధించి, అలాగే నేను శ్రీమంతంలో కట్టుకున్న శారీస్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా షార్ట్స్లో మెన్షన్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. అలాగే నా శ్రీమంతం డెకరేషన్ ఎలా ఉంది, నా శారీస్ ఎలా ఉన్నాయి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా నా శారీస్కి సంబంధించిన షార్ట్స్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ వచ్చేసి నాకు అమ్మ వాళ్ళు పెట్టిన శారీ అనమాట. సో 10:30 లోపు కూర్చోబెట్టమన్నారు కాబట్టి ఆల్రెడీ టైం 10 అయిపోయింది. కొంచెం దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకున్నాను. అమ్మ పెట్టిన శారీ అయితే ఫస్ట్ కట్టుకొని తర్వాత మా హస్బెండ్ తరపున వచ్చిన శారీ అయితే క్యారీ చేశాను అనమాట. శ్రీమంతం ఫంక్షన్ మొత్తం అన్నిటికీ కూడా. సో ఇక్కడైతే దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత వీడియో తీర్చుకుంటున్నాను కాబట్టి సో ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు అయితే వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నారు కెమెరామ్యాన్. సో అందుకని అక్కడైతే వెయిట్ చేస్తున్నాను. సో సమ్మర్లో జరిగింది కాబట్టి అసలు ఫుల్ స్వెట్ అంటే స్వెట్. ఆ రోజు ఎండ కూడా చాలా బాగా ఉంది. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. కొంతమంది ముందు రోజునైతే రిలేటివ్స్ వచ్చారు, అలాగే ఆ రోజున వచ్చిన వాళ్ళు అలాగే ఇంకా వస్తున్నారనమాట. ఏరియాలో పిలిచిన వాళ్ళు అయితే ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత వస్తారు. అంటే ఒక టైం అనేది చెప్పామన్నమాట పిలుపులు పిలిచేటప్పుడు, ఆ టైంకైతే వాళ్ళు వస్తారు. సో దానికంటే ముందలే నన్ను కూర్చోబెట్టేశారు. 10:30 లోపు కూర్చోబెట్టాలన్నారు కాబట్టి ఫస్ట్ నన్ను అయితే కూర్చోబెట్టి ఒక 5 ముత్తైదులతో అయితే అక్షింతలు వేయించారనమాట, బొట్టు పెట్టించి. సో నేను లోపల ఉన్నప్పుడు బయట ఏమేమి ఉన్నాయో మా అన్నయ్య వాళ్ళ బాబాలా క్యాప్చర్ చేశాడు. ఇక్కడ కూర్చున్న టైంకి తీసుకొచ్చేటప్పుడు కెమెరామ్యాన్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట. సో ఇందులో రిలేటివ్స్ ఉన్నారు, అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీకు ముందు చెప్తానమాట. చెప్పాను కదా ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక 5 ముత్తైదులతో అయితే బొట్టు పెట్టించి అక్షింతలు వేయించారని చెప్పి. సో ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళ తరపు వాళ్ళు దగ్గరికి వచ్చేసారు, వస్తున్నారని చెప్పి అన్నారనమాట. సో దీని తర్వాత ఏంటనంటే మా వారు వచ్చి ఆయన కొన్న శారీ ఏదైతే ఉందో అది పెట్టి అక్షింతలు అయితే వేస్తారు. సో అది వేసిన తర్వాత ఇంకా శారీ మార్చుకొని కూర్చుంటే ఇంకా శ్రీమంతానికి సంబంధించిన ఫంక్షన్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సో వచ్చారనమాట, వచ్చి శారీ అయితే పెట్టి అక్షింతలు వేశారు. ఈలోపు మా మావయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా నేను శారీ చేంజ్ చేసుకుందామని చెప్పి రూమ్కి అయితే వెళ్ళాను. బయట క్యాప్చర్ చేసిన వీడియో అనమాట ఇది. సో నేను శారీస్ 2 కూడా ముందు రోజే డ్రాపింగ్ అయితే చేసుకున్నాను. సో అంత పర్ఫెక్ట్ డ్రాపింగ్ కాదండి, బట్ నాకు వచ్చినంత వరకు. అండ్ ఫైనల్లీ నాకు నచ్చి ఇష్టపడి నేను శ్రీమంతం కోసం పర్టికులర్గా తీసుకున్న శారీ అనమాట. ఆల్రెడీ షార్ట్స్లో అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ కూడా చెప్పాను కదా. ఫైనల్గా లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా మా వారి చేత బొట్టు పెట్టి అక్షింతలు పెట్టించుకొని ఇంకా స్వీట్ అయితే తినిపించుకున్నాను. నా శ్రీమంతం డ్రీమ్ అయితే ఇక్కడితో ఫుల్ఫిల్ అయ్యింది.
నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి మా పెద్ద బావగారు అలాగే మా పెద్ద తోడుకోళ్ళు అంటే అక్క అనమాట. సో వాళ్ళైతే బ్లెస్సింగ్స్ ఇచ్చారు. గుడి నుంచి అయితే వచ్చారు. ఇక్కడైతే మా చిన్న పిన్ని చిన్న బాబాయ్ అంటే అమ్మకి 2 చెల్లెళ్ళు అనమాట. ఈమె వచ్చేసి 2వ చెల్లెలు. అలాగే ఇక్కడ ఉన్నది మా అమ్మ వాళ్ళ అన్నయ్య అంటే మా అమ్మకి పెదనాన్న కొడుకు అనమాట. ఇతను వచ్చేసి మా అన్నయ్య అంటే మా నాన్న వాళ్ళ అన్న కొడుకు, మా చిన్న అన్నయ్య అనమాట. సో వాళ్ళు కూడా వచ్చారు. నెక్స్ట్ వచ్చి మా మేనత్త అంటే పెద్ద మేనత్త వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు అలాగే వాళ్ళ పిల్లలు అనమాట. సో వాళ్ళు కూడా వచ్చారు. సో వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా మిస్ అయి ఉంటే సారీ అండి, ఎందుకంటే బాబు తీశాడు కాబట్టి క్యాప్చర్ అయిన అంతవరకు కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఈమె వచ్చేసి మా చిన్న మేనత్త అంటే నాన్న వాళ్ళ చెల్లెలు అనమాట, మా మేనత్త. ఇంకా తను కూడా వచ్చారు, అక్షింతలు వేశారు. ఇంక ఇక్కడ నుంచి అందరూ కూడా మా ఏరియాలో అంటే మా సైడ్ ఏమంటామంటే వాడకట్లో ఉన్నవాళ్ళు అంటే అలా పిలుస్తాము మేము, ఇంకా ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని చెప్పి. ఇంకా వాళ్ళు వచ్చి అక్షింతలు బ్లౌజ్ పీసెస్ పెట్టి అక్షింతలు వేసి మంచిగా ఆశీర్వదించారు. అసలు శ్రీమంతం అయితే నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిలిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ మంచి బ్లెస్సింగ్స్ని అయితే నాకు ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఇంకా వచ్చిన వాళ్ళకైతే సారీ ప్యాకింగ్ అయితే చేసి ఉంచాం కదా, అవి వచ్చినప్పుడు నాకు బొట్టు పెట్టి అక్షింతలు వేసినప్పుడే సారీ కూడా ఇచ్చేసాను. ఎందుకంటే తర్వాత లంచ్ టైంకి వచ్చి లంచ్ చేసి వెళ్ళిపోతారు కానీ సారీ తీసుకోరు కదా, అందుకని నాకు ఎప్పుడైతే వాళ్ళు ఆశీర్వదించారో అప్పుడే దానికి సంబంధించిన సారీ బ్యాగ్స్ అయితే ఇచ్చాను. అలాగే సారీ ఏం పెట్టామనేది కూడా ఒక షార్ట్లో అయితే నేను మెన్షన్ చేశాను అనమాట, చూడని వాళ్ళు చూసేయండి. సో మేము పిలిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చారు, రాలేని వాళ్ళు వాట్సాప్లో ద్వారా విష్ చేశారు. అండ్ నేను అప్పుడు దాకా కూడా ఎక్కడా కూడా నేను ప్రెగ్నెంట్ అని చెప్పి ఎక్కడా నేను చెప్పలేదు ఫ్రెండ్స్కి ఎవరికి కూడా. వన్స్ శ్రీమంతం అయిన తర్వాత వాట్సాప్లో పిక్చర్స్ అయితే పెట్టాను, ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు విష్ అయితే చేశారు. సో అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ పాప అప్పుడైతే ప్రెగ్నెన్సీలో శ్రీమంతం అయితే చేయలేదు, ఎందుకనంటే అప్పుడు కోవిడ్ సెకండ్ సిచ్యువేషన్లో ఉంది. సో ఆ టైంలో అయితే చేసుకోలేదన్నమాట. సో శ్రీమంతం చేసుకోవాలి అనేది నాకు గట్టిగా ఉంది. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎట్లయినా చేసుకోవాలి అని అనుకున్నాను, నాకు నచ్చినట్టు సింపుల్గా అయితే చేసుకున్నాం అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. సో అందరూ రావటం, ఇలా బ్లెస్సింగ్స్ ఇవ్వడం. నెక్స్ట్ ఎవరు పుడతారో ఏమో తెలియదు కానీ బట్ ఎవరు పుట్టినా చాలా హెల్తీగా ఆరోగ్యంగా పుట్టాలి అండ్ అట్ ద సేమ్ టైం సేఫ్ డెలివరీగా మంచిగా నేను త్వరగా కూడా రికవరీ అయిపోవాలని చెప్పి బ్లెస్ చేయండి. అదేంటోనండి, నాకు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా సమ్మర్స్లోనే జరుగుతాయి. నేను పుట్టింది సమ్మర్లోనే, నా మ్యారేజ్ కూడా సమ్మర్లోనే, అలాగే నా హాఫ్ శారీ ఫంక్షన్ సమ్మర్లోనే, అండ్ ఇప్పుడు నా శ్రీమంతం కూడా సమ్మర్లోనే జరుగుతుంది. అస్సలు వేడి తట్టుకోలేము, మనకి కూలర్లు ఉన్నా ఎన్నున్నా సరే గాలి అనేది అస్సలు వేయట్లేదు. సో మా పిన్ని పాపం అక్కడ ఆ రోజు చాలాసేపు అయితే విసురుతూ ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరూ వచ్చేసి మా పెద్ద పిన్ని చిన్న పిన్ని, గ్రీన్ కలర్ శారీ చిన్న పిన్ని, రెడ్ కలర్ శారీ పెద్ద పిన్ని. వీళ్ళిద్దరూ అయితే మా అమ్మకి చాలా మంచి సపోర్టింగ్ అనమాట. సో ఫస్ట్ నుంచి కూడా మంచి సపోర్టింగ్, ఒకరికొకళ్ళు మంచిగా సపోర్ట్ చేసుకుంటారు. సో సిస్టర్స్ బాండ్ అనేది వాళ్ళది చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా అంతే మంచిగా చూసుకుంటారు. సో ఇక నుంచి నాకు సంబంధించిన వీడియోస్లో వీళ్ళు కనిపిస్తారు, అలాగే నా అత్త తరపు వాళ్ళు అంటే నా తోడుకోళ్ళు కానీ నా తోడుకోళ్ళ పిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు అందరికీ కనిపిస్తారనమాట. ఇక్కడ చూసినట్లయితే మా మావయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు. సో అత్తయ్యకి కొంచెం జర్నీ పడదు, అందుకని చెప్పి జర్నీ చేయలేక రాలేదన్నమాట. సో మావయ్య అయితే వచ్చేసి ఇంకో అత్త కూతురు అనమాట. సో మా ఇంట్లోనే పెరిగింది, అందుకనే కొంచెం ఫన్నీగా అయితే ఉంటాం అనమాట. మా రిలేషన్ చాలా బాగుంటుంది. సో అక్కడ కూడా అదే కొంచెం జోక్స్ వేసుకుంటూ ఉన్నాము ఫన్నీగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరూ వచ్చేసి మా ఇంటి పక్కన అక్క వాళ్ళు అనమాట. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా వీళ్ళు ఉండాల్సిందే, అండ్ వీళ్ళు ఉంటేనే ఫన్ కానీ అసలు ఆ ఫంక్షన్ వాతావరణం కానీ ఉంటుంది. సో ప్రతి వాటికి వస్తారనమాట. ఇంక ఇక్కడ చూసినట్లయితే మా చిన్న పిన్న అని చెప్పాను కదా, వాళ్ళ పిల్లలు పెద్దమ్మాయి చిన్నమ్మాయి. సో అక్కడ గంధం అయితే రాస్తుంది ఊరికే వీడియోస్ కోసం ఫొటోస్ కోసం అని చెప్పి. ఇంకా ఫైనల్గా అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఏరియాలో వాళ్ళంతా. ఇంకా తర్వాత ఫ్యామిలీస్ అలాగే నా సిస్టర్స్తో కలిపి పిక్చర్స్ అయితే తీసుకుంటున్నాము, వీడియోస్ అండ్ పిక్చర్స్. సో అలా పిక్చర్స్ అయితే దిగుతున్నాం అనమాట. ఇంకా అలా ఫొటోస్ దిగిన తర్వాత ఆల్రెడీ మీరు వీడియోస్ చూసుంటే కనుక మా పిన్ని వాళ్ళ పెద్ద పాప చాలా వీడియోస్లో అయితే ఉంటుంది. రీసెంట్గా హాలిడేస్కి అయితే వచ్చింది, ఇక్కడ ఒక 15 days దాకా ఉండి వెళ్ళిందనమాట. ఇంకా ఇక్కడ చూస్తే
మా పెద్ద పిన్ని వాళ్ళ పాప పింక్ కలర్ హాఫ్ శారీ వేసుకున్నది మా పెద్ద పిన్ని వాళ్ళ అమ్మాయి. అండ్ బాబు కూడా ఉన్నాడు, అంటే నాకు తమ్ముడు. తను రాలేదు, తను ట్రిపుల్ చదువుతున్నాడు, ఎగ్జామ్స్ ఉండటం వల్ల రాలేదు. ఇంకా పక్కన ఎల్లో డ్రెస్ అమ్మాయి అయితే మా సిస్టర్, మీకు తెలుసు కదా చాలా వీడియోస్లో ఉంటుంది. ఇంకా వీళ్ళు వచ్చేసి నా ఫ్రెండ్స్ అనమాట. సో లాస్ట్లో అయితే వచ్చారు లంచ్ టైం ఆ టయానికి. సో వచ్చినప్పుడు కొంచెంసేపు వాళ్ళతో ఫన్నీగా కొంచెంసేపు వీడియో క్లిప్స్ అయితే తీసుకొని కొంచెంసేపు మాట్లాడాను అనమాట. ఇంకా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లంచ్ వీడియో తీయటం ఎవ్వరికి కుదరలేదు, క్యాప్చర్ చేయలేకపోయారు. బట్ వన్స్ పెన్ డ్రైవ్ వచ్చిన తర్వాత ఆ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇప్పటికి నాకు హ్యాండ్ ఓవర్ అవ్వలేదు కాబట్టి చేయలేకపోతున్నాను అనమాట. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి నాకు స్కూల్ టైం నుంచి ఫ్రెండ్స్, డిగ్రీ వరకు. ఇంక ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ మా బావగారు అక్క అనమాట. అంటే ఫంక్షన్ టయానికి రాలేకపోయారు. సో అందుకనే ఫంక్షన్ అయిన తర్వాత అరౌండ్ 3 ఆ టయానికి వచ్చారు. పాప నా కోసం అంత నుంచి జర్నీ చేసుకొని ఇంకో ఫంక్షన్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. అందుకని టయానికి రాలేకపోయారు, బట్ వచ్చారనమాట. ఆ టైంలో పిక్చర్స్ తీసుకోలేదు కాబట్టి ఇలా పిక్చర్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఫైనల్గా నాకు శ్రీమంతానికి సంబంధించిన వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను అనమాట. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ చేయండి. అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది. ఫర్దర్గా నా ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. ఆల్రెడీ గ్రోత్ స్కాన్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ డెలివరీ టైం కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రతి వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను.